స్టార్ట్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే విధులలో మరణించినటువంటి ఆయాలకు కానీ టీచర్లకు కానీ 20 లక్షలు ఎక్స్పిరేషన్ ఇవ్వాలని, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో 25 రోజులు సమ్మెలో ధర్నాలు కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చర్చలకు పిలిచి ఆయాలను టీచర్లను మీకు 18,000 వేతనం చేస్తాం, సవరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధర్నాలలో కాంగ్రెస్ అధికారులు పాల్గొని ఇలా మేము అధికారంలోకి వస్తే ప్రజాపాలనగా మేము మీ యొక్క సమస్యలు పరిష్కరించి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మీరు ఆ ధర్నాలలో పాల్గొని ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు గత ప్రభుత్వం రిటైర్మెంట్ చేస్తామని చెప్పినప్పటికీ మీరు రిటైర్మెంట్ చేసి వాళ్ళను ఖాళీ చేతులలో ఇంటికి పంపించడం జరిగింది. అది సరికాదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ చేసిన వాళ్ళకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించండి. వాళ్ళు ఇంటికాడ ఉండి చిన్నపిల్లలకు చాక్లెట్ కొనిస్తామంటే 10 రూపాయలు లేనటువంటి పరిస్థితులలో ఆయాల టీచర్లు ఇంటికాడ ఏం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా ఖాళీ చేతులతో వాళ్ళను రిటైర్మెంట్ చేసి ఇంటికాడ కూర్చుంటే పెడితే వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకు ఆయాకు టీచర్కు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1,00,000 రూపాయలు జీతంలో సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని మేము గత ప్రభుత్వంలో డిమాండ్ పెట్టినాం. ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని వెంటనే ఆలోచన చేసి జీతంలో సగం జీతం పెన్షన్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించి ఇలా ఓన్ టెస్ట్ పేరుతో కూడా కొంతమందిని చేయడం జరిగింది. వాళ్ళని కూడా అర్హత ఉన్న వాళ్ళని పక్క ఇలా గంగాధార లాంటి ప్రాంతం కానీ సొప్పదండి లాంటి ప్రాంతంలో కానీ ఇదే పక్క జిల్లాలో పెట్టుకున్నటువంటి వాళ్ళను ఇలా మన జిల్లాలో వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. అర్హత ఉన్న వాళ్ళని వెంటనే బోన్ టెస్ట్ చేసిన వాళ్ళని విధులకు తీసుకోవాలి. ఇలా నూతన పోస్టులు కూడా నిర్మించి ఆయాలు టీచర్లు ఇలా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో టీచర్లుగా భర్తీ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఏదైతే ఉన్నదో అప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టో వల్ల పెట్టినటువంటి 18,000 వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. అది వెంటనే జీతాలు కూడా మంత్రి ఎమ్మెల్యే గారు సీతక్క గారు కూడా దాన్ని సవరణ చేసి ఈ యొక్క కష్టజీవుల మీరు ఉద్యమ కాలంలో కూడా కష్టమైందని తెలిసిన వారు మంత్రి సీతక్క గారు వాళ్ళ యొక్క జీతాలు కూడా 18,000 వేతనం టీచర్ ఆయాకు భేదం చూడకుండా వెంటనే చెల్లించాలని కూడా మేము ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.